బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ఫైనాన్స్ కమిటీ సభ్యులు సమావేశమవుతారు. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా నేతృత్వంలోని 5 సభ్యుల బృందం భేటీ కాబోతుంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వస్తున్న ఆదాయంతో పోలిస్తే కేంద్రం రాష్ట్రాలకు చేసే కేటాయింపులను పెంచేలా కేంద్రానికి నివేదిక ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘానికి సీఎం విజ్ఞప్తి చేయబోతున్నారు. జనాభా ఆధారంగా కాకుండా అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిధులు కేటాయించాలని, అలాగే వర్షాలు, కరువు వంటి విపత్తుల సమయంలో జాతీయ విపత్తుల నిధులను పెంచాలనే అంశాలను ఆర్థిక సంఘం ముందు ప్రతిపాదించబోతున్నది సర్కార్. అయితే అదనంగా పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు న్యాయమైన వాటాను కోరే అంశాన్ని కూడా చర్చించబోతుంది ప్రభుత్వం. రాష్ట్రానికి నిధులు పెంచాలని కోరబోతున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ కు నిధులు కేటాయింపు, స్కిల్ యూనివర్సిటీ, ముచ్చర్లలో 4th సిటీకి మౌలిక సదుపాయాల పెంపు, మెట్రోకు నిధులు కేటాయింపు, ఇక నిధుల వాటా పెంచాలని కూడా విజ్ఞప్తి చేయబోతుంది రేవంత్ సర్కార్. హైదరాబాద్ ప్రజాభవన్లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ఫైనాన్స్ కమిటీ సభ్యులు సమావేశమవుతారు. ఈ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఈ సమావేశంలో ఎటువంటి వాటిపై ఇటు నిధులను కోరే అవకాశం ఉందనుకోవచ్చు? ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ 16వ ఆర్థిక సంఘం పర్యటన కొనసాగుతోంది. ఈరోజు మధ్యాహ్నం ఉదయం మరికాసేపట్లో అంటే ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క, సిఎస్ శాంతకుమారితో పాటుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావుతో కూడా సమావేశం కానున్నారు. ప్రధానంగా 16వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి సంబంధించిన వాటాలపైన ఇప్పటికే పలు పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలు తీసుకున్నటువంటి ఫైనాన్స్ కమిటీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఆర్థిక శాఖ మంత్రులు, ఇతర అధికారులతో కూడా సమావేశం కానుంది. రాష్ట్రంలో ఎట్లా ఉండాలి అంటే నిధులకు సంబంధించిన అంశాలు, గతంలో 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టారనిపైన పూర్తి స్థాయిలో కూడా వారితో కూడా చర్చించబోతున్నారు. ప్రభుత్వం మాత్రం చాలా ప్రియారిటీగా పలు అంశాలను ఆర్థిక సంఘానికి ముందుకు వెళ్ళబోతుంది. ప్రధానంగా ప్రణాళిక అంటే ఈ 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఉన్నటువంటి పనగారికతో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపైన కూడా ఒక నివేదిక ఇచ్చిన అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి డెవలప్మెంట్ యాటిట్యూడ్ ప్రకారంగా మీరు నిధులు కేటాయించాలని కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేయండి. ప్రభుత్వం టాప్ ప్రయారిటీ తీసుకున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించిన నిధులు కేటాయించాలని, అదేవిధంగా 4th సిటీగా ముచ్చర్లలో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దానికి మౌలిక సదుపాయాల కల్పన ఒకటి, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీతో పాటుగా మౌలిక సదుపాయాలు పెంచుకునే విధంగా మరికొన్ని నిధులు కేంద్రం నుంచి రావాల్సిన అవసరం ఉందని ఇప్పుడు కూడా ప్రభుత్వ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అంశాలపైన కూడా ఫైనాన్స్ కమిషన్ కు కానీ, లేకపోతే ప్రణాళిక సంఘం అధ్యక్షులకు కానీ, లేకపోతే ఫైనాన్స్ కి సంబంధించి 16వ సంబంధించినటువంటి వారితో కూడా సమావేశం జరిగిన దాఖలాలు లేవు. సో రాష్ట్రానికి సంబంధించిన ప్రియారిటీ అంశాలను దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించాలి, దానికి బడ్జెట్ కేటాయించాలన్నది ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయబోతున్నారు. అంతేకాకుండా ప్రధానంగా FRBM అంటే రుణ పరిమితిని పెంచాలి. తెలంగాణకు రుణ పరిమితి పెంచినట్లయితే మౌలిక సదుపాయాలతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కొంత పెద్ద మొత్తంలో చేసే అవకాశం ఉంది. గతంలో కూడా కేంద్రం సంబంధించిన నిధులు రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన వాటాను రాకుండా కూడా అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. కోతలు విధించిన సందర్భం కనబడుతుంది. ఇంకా కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీని ద్వారా చాలా మట్టుకు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని కూడా రేవంత్ సర్కార్ మొదట చెప్తా ఉంది. కనుక ఇది మరోసారి పునరావృతం కాకుండా 16వ ఆర్థిక సంఘమైన పూర్తి స్థాయిలో కూడా రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి డివిజన్ రావాలని ఒకటి, అదేవిధంగా ప్రియారిటీ సంబంధించిన అంశాలు మూసీ రివర్ ఫ్రంట్ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, లేకపోతే ఇతరత్ర సంబంధించినటువంటి దాంట్లో ఖర్చు పెడుతున్న నేపథ్యంలో దానికి జనాభా ప్రాతిపదిక కాకుండా డెవలప్మెంట్ యాటిట్యూడ్ ప్రకారంగా మీరు నిధులు కేటాయించాలని కూడా రేవంత్ సర్కార్ అయితే ఈ 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేయబోతుంది. రాష్ట్రంలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతున్న నేపథ్యంలో కొనుగోలు శక్తి ఆధారంగా
అదేవిధంగా రాష్ట్ర యొక్క జిఎస్పిడి ప్రకారంగా ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేయబోతుంది. సో రోజు రోజుకి ఆ రాష్ట్రంలో ఆదాయం పెరుగుతున్న నేపథ్యంలో దానికి ఆదాయ మార్గాలు ఉన్న నేపథ్యంలో అందుకోసం రుణ పరిమితి పెంచాలి, ఎఫ్ఆర్బిఎం పరిధిని పెంచాలని కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేయబోతుంది. సో స్టేట్ ఓన్ ట్యాక్స్ కూడా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణమైనటువంటి నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేయబోతుంది. సో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అభయహస్తం మేనిఫెస్టోను అమలు పరుస్తున్న నేపథ్యంలో దానికి ప్రజా సంక్షేమానికి అదేవిధంగా వెల్ఫేర్ స్టేట్గా పేరుగాంచినటువంటి తెలంగాణకు నిధుల సమీకరణ విషయంలో కొద్ది ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా ఇతర మార్గాలు అంటే మనకు కార్పొరేషన్ స్థాయిలో కానీ ఇతరత్ర సంబంధించిన దాంట్లో కూడా రుణాలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఆ రుణాలు తీసుకున్న బయట నుంచి తీసుకున్న రుణాలు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. అటుంచెల మినహాయింపు ఇవ్వాలని కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేయబోతుంది. అంటే ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన దాంట్లో స్టేట్ ఫైనాన్స్ అంటే కార్పొరేషన్ నుంచి నిధులకు సపరేటు, అదేవిధంగా ప్రభుత్వం నేరుగా తీసుకున్నటువంటి నిధులు సపరేట్గా తీసుకోవాలి. ఏదైనప్పటికీ ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉండే విధంగా ఉండాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంటుంది కనుక రాష్ట్రంలో ప్రియారిటీ అంశాలను తీసుకుంటుంది. గత ప్రభుత్వాలు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు మోపి ప్రజలపైన తీవ్రమైనటువంటి భారాన్ని మోపిన నేపథ్యంలో దాని నుంచి రెక్టిఫై కావాలంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు డెవలప్మెంట్ ఒకటి, ప్రజల కొనుగోలు శక్తిని మరింత పెంచాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 15వ ఆర్థిక సంఘం చేసినటువంటి పనుల యొక్క పురోగతి పైన కూడా సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని చెప్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ కాగ్ నివేదిక కూడా గత ప్రభుత్వాలు ఖర్చు పెట్టిన దానిపైన కూడా చాలా అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే, చాలా మొట్టికాయలు చేసిన సందర్భం తెలిసిందే. అటువంటి మేము పునరావృతం కాకుండా మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. సో యూటిలైజేషన్ సంబంధించిన సర్టిఫికెట్కి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చేస్తాం కనుక యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఆధారంగా మీరు వెంటనే మాకు నిధులు కేటాయించాలి. 29 రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో అభివృద్ధి మాట అటుంచి 7 లక్షల కోట్లు అప్పుల భారం మోపిన సందర్భం నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు మేము సాయశక్తులా కృషి చేస్తున్నాము. ఇంకొక సిటీని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా ప్రజల యొక్క కొనుగోలు శక్తి అదేవిధంగా ల్యాండ్స్ రేట్స్ పెరుగుతాయి, రెవెన్యూ కూడా జనరేట్ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం డెఫినెట్గా మళ్ళీ పనులు కట్టేందుకు పూర్తి స్థాయిలో కూడా వెసులుబాటు ఉంటుంది కనుక ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచాలి. మౌలిక సదుపాయాల కోసం కేంద్రం నుంచి నిధులు కూడా ఇవ్వాలని కూడా కేంద్ర ఆర్థిక సంఘానికి 10వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేయబోతున్నారు. మరి కాసేపట్లో అంటే ప్రజాభవన్లో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సిఎస్ శాంతకుమారితో ఇంటరాక్ట్ కాబోతున్నారు. ఆ తర్వాత ఫైనాన్స్ అంటే ఈ 16వ ఆర్థిక సంఘం జనగామ అంటే మనకు భువనగిరి జిల్లా సంబంధించినటువంటి ఆ జిల్లాలో ఒక జిల్లాను 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించినటువంటి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు గాను వెళ్ళబోతున్నారు. ఏదైనప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన వాటాను ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేయబోతుంది. ఓటు యు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.